అండి అందరికీ. బెంగుళూరులో బర్త్డేది అది పుట్టినరోజు అయిపోయిందండి. అయితే వీళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఒక్కళ్ళే ఇక్కడ ఓన్ హౌస్ కట్టుకుంటూ ఇక్కడ రెంట్‌కుంటున్నారనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మా తోటి కోడలు వాళ్ళు, మా పెద్ద మామయ్య వాళ్ళు అండ్ ఇంకా చాలామంది రిలేటివ్స్ ఇంకొక 10 కిలోమీటర్స్ అనమాట వాళ్ళింటికి, వీళ్ళింటికి. అయితే అక్కడికి బయలుదేరుతున్నాం. మా మామయ్య వచ్చేసి ఇక్కడ హాయ్ చెప్తున్నాడు. మా అత్తమ్మకి రెడీ అయితేనే చూపించు అని చెప్తే ఇప్పుడు రెడీ అయింది చూపిస్తున్నాను. అండ్ చిన్న మినీ బ్లాగ్ అండి. ఇక్కడ నుంచి దాదాపు 10 కిలోమీటర్స్ ఉంటుందండి వాళ్ళ ఇంటికి. ఇక క్యాబ్ బుక్ చేసుకొని చిన్నగా బయలుదేరాను అన్నమాట. మా ఆయన, నేను, మా అత్త ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మా హస్బెండ్, నేను, మా మామయ్య, మా అత్తయ్య వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి చూసేయండి, మా వాళ్ళని కూడా చూపించేస్తాను. ఇక్కడ దిగేసామండి. ఈ కాలనీ పేరు ఏదో చెప్పారు కానీ నాకు అంత ఐడియా లేదు. మా తమ్ముడు ప్రతి ఇంటికి తీసుకెళ్ళానమాట. ఫస్ట్ మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ కొడుకులు అన్నమాట. మా బావ వాళ్ళు, ముగ్గురు బావలు, ఒక వదిన అన్నమాట. మా ఆయన వాళ్ళ పెద్ద నాన్న అన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని చూపెట్టక చెల్లి, మా ఇంటిని మాత్రం చూపించుకోవి అన్నారు. కానీ నాకు ఇక్కడ ఒకటి నచ్చిందండి. అండ్ బెంగళూరులో ఎక్కడ చూసినా చెట్లేనండి, నీట్నెస్. అసలు మా హస్బెండ్ అయితే నేను అంటున్నాను అనమాట, ఏంది ఇంత క్లీన్గా ఉంది, ఇంత బాగుంది, వెదర్ బాగుంది అండ్ స్మెల్ లేదు నాకు అని నేను అంటుంటే, ఇది బెంగళూరు అంటేనే గ్రీన్ సిటీ, ఇక్కడ అలాంటివి ఉండవు. మన హైదరాబాద్ లాగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం కానీ ఏది ఉండదండి. ప్రతి ఇంటికి ఏరియా కూడా అసలు నీట్నెస్ ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది. అలాంటి వాతావరణం చూస్తే ఎవరికి నచ్చదు చెప్పండి. తర్వాత వచ్చేసి మా పెద్ద మామయ్య అన్నమాట, అంటే మూడో మామయ్య అయినా వీళ్ళింటికి వెళ్ళిపోయాము. అండ్ తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఇవే చెట్లు. ఇంకా పెద్ద తోటి కోడల దగ్గరికి కూడా వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో ఇవే చెట్లు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నిజంగా బెంగళూరులో ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా మంచి ఇదిగా అనిపించింది అన్నమాట మనకి. అయితే తర్వాత మా పెద్దత్తయ్య వాళ్ళ ఇల్లు, అందరికన్నా వీళ్ళ ఇల్లు చాలా బాగా నచ్చింది. అండ్ బెంగళూరులో ఒకటండి, రెంట్ హౌస్ ఒకలాగా, ఓనర్ హౌస్ ఒకలాగా కట్టరంట. అన్నీ సమపాలనలోనే కడతారు. ఇక్కడ అలా ఉంటుందని మా అక్క చెప్పింది, మా అత్తయ్య కూడా చెప్పింది. చూడండి ఎంత బాగా కట్టారు. అండ్ సిలిండర్లు కూడా వంటగదిలో పెట్టారంటండి వీళ్ళు. ఎందుకంటే వెనక సైడ్ ఒక గోడలాగా చేసి ఆ లింక్ అక్కడ, వైర్ లింక్ అక్కడ ఇస్తారంట, ఇంట్లో మాత్రం పెట్టారంట. అండ్ బయట మా పెద్దత్తయ్య వాళ్ళ ఇంటికి అలా మంచిగా ఉందని కాసేపు బయటకు వస్తే ఇక్కడ ఒక చిన్న కుక్క పిల్ల నాకు బాగా నచ్చింది. అది నా దగ్గరకు వచ్చేసి కూర్చుంటే అలా చేత్తో ఎదుగుతూ ఉన్నాను. అండ్ ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ అండి. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో కూడా చెప్తూ ఉంటాను, అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే, బాయ్ ఆల్, సీ యూ టుమారో.